ప్రియా న్యూస్కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలుగా పంచవటి జ్యోతి. రామచంద్రాపురం మండలంలోని కేకేవీపురం గ్రామానికి చెందిన పంచవటి జ్యోతి తిరుపతి జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షురాలుగా బుధవారం నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆమెను మండల ఇన్ఛార్జి నల్లందల సుధాకర్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తమ్ముని కుమారుడు ధ్యానేష్ రెడ్డి, ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి, జెడ్పీటీసీ ఢిల్లీ భాను కుమార్ రెడ్డిలు పుష్పగుచ్చం అందించి దుశాలతో సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీలో కష్టానికి గుర్తింపు ఉంటుందని ఆమె చెప్పారు. వైఎస్ఆర్సీపీ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలియజేశారు. తనపై నమ్మకంతో జిల్లా వైఎస్ఆర్సీపీ ఉపాధ్యక్షురాలుగా నియమించినందుకు ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వైఎస్ఆర్సీపీ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. 10 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కష్టపడి ఆ పంచాయతీలో ఓట్లు వేయించి మన గౌరవ శాసనసభ్యులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలుపునకు కృషి చేసినందుకు మరియు పార్టీ కోసం పార్టీ పైన శ్రద్ధ కనపరుస్తూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారని ఈ నియామకం చేయడం జరిగింది. మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆమెకి అభినందనలు తెలియజేస్తుంది. గౌరవ మన మండల నాయకులు ఎంపీపీ గారు బ్రహ్మానందరెడ్డి గారికి, అట్లే మన జెడ్పీటీసీ సభ్యురాలు ఢిల్లీ రాణి భానుకుమార్ రెడ్డి గారికి, మన మండల నాయకులు, అట్లే ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, మీడియా మిత్రులు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, అలాగే ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాకు ఈరోజు డిస్టిక్ మహిళా అధ్యక్షురాలుగా ఇచ్చిన నా పైన ఎంతో నమ్మకం ఉంచి నాకు ఈ పదవిని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎమ్మెల్యే గారు, మా అన్నకి నేను ఎప్పటికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నాకు అసలు మాటలు రావడం లేదు. ఎందుకంటే మన ఎమ్మెల్యే గారు నా పైన ఎంతో గౌరవంతో, మంచి ఒక సోదరి భావంతో ఒక మంచి పదవిని ఇచ్చారు. అలాగే మోహిత్ రెడ్డి గారు కూడా నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ పదవిని ఇచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది ఈరోజు. అలాగే నాకు ఇంత గొప్ప పదవిని ఇచ్చి నాకు బాధ్యతలు పెంచి మన పార్టీ కోసం ఇంకా నాకు కష్టపడి పనిచేసే ఒక అవకాశాన్ని కల్పించినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. రాబోయే ఎన్నికల్లో ఇంకా మన పార్టీ కోసం ఇంకా కష్టపడి పనిచేసి గొప్ప మెజారిటీని సాధించేలా ప్రతి ఒక్కరికి కూడా మన పార్టీ గురించి ఒక్కొక్కరికి ఎంతో అవగాహన కల్పించి ప్రతి ఒక్కరికి కూడా మన పార్టీకి ఓటేసి గెలిపించేందుకు నేను సాయశక్తుల కృషి చేసి మోహిత్ గారిని గెలిపించి మన నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా, మినిస్టర్గా తెప్పించుకునేందుకు నా సాయశక్తిలా కృషి చేస్తాను. అలాగే మన జగనన్నకి సీఎంగా మళ్ళీ మనం గెలిపించి ఆ కుర్చీలో అధిష్ఠించేలా విజయ బేరి మోగించేలా జై జగన్, జై జగన్.